మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా సర్పంచుల శిక్షణ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ 5 రోజుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. మెదక్, పాపన్నపేట సహా 4 మండలాలకు చెందిన సుమారు 100 మంది సర్పంచులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల నిర్వహణ మరియు డిజిటల్ సంతకం వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పించనున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా ఓటు వేసిన వారు, వేయని వారు అని తేడా లేకుండా అందరికీ సమానంగా ప్రభుత్వ పథకాలు అందించాలని కలెక్టర్ సూచించారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, విద్య మరియు వైద్యం నిరుపేదలకు అందేలా మానవత్వ కోణంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారులు మరియు వివిధ మండలాల ఎంపీడీఓలు, సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నైపుణ్యం నేర్చుకొని చేస్తే బాగుంటుందని చెప్పి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. సర్పంచ్ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్తో సరే ఇద్దాం, ఎందుకంటే చాలా గ్రామాల్లో చాలా పారామీటర్స్ మనం బాగా మంచిగా అచీవ్మెంట్ అయినాం. కొద్దిగా కష్టపడితే మన గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలు కూడా అయ్యే అవకాశం చాలా. పెట్టుకోండి. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక పూల్ అంటే తెలుసు కదా, మీకు ఒక మనం తెలుసు. మేమందరం కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 2 హాల్ అట్లుండే, ఇప్పుడు ఇట్లుంది, సో అది బాగుండే, ఇది బాగుండేది, ఇట్లా కంపారిజన్ దయచేసి ఎవరు కూడా చేయొద్దు. సో మనం ఏదైతే ఈరోజు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వంతో కూడా మనం అంత సఖ్యతగా ఉండి వాళ్ళ నుంచి ఎంత వనరులు మనం ఎంత ఫండ్స్ తెచ్చుకుంటే మనం ఆ గ్రామాన్ని అంత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సమన్వయం చేయడానికి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం మీకు చక్కగా ఉపయోగపడుతుందని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు అంటే ఇది 5 days ఉంటుంది మీకు. మన దగ్గర ఏంటంటే మొత్తం 492 గ్రామ పంచాయతీలో 100 మందికి 50 మందికి ఒక బ్యాచ్, మీకు 2 హాల్స్లలో 50 మెంబర్స్ వాళ్ళకి అలొకేట్ చేస్తాము. సో ఆ సింబల్స్ అందరికీ కూడా కామన్ సింబల్స్ ఉంటాయి, ప్రతి గ్రామ పంచాయతీ ఉంటాయి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీలకు అతీతంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లంటే మరి మేము ఏ పార్టీలో ఉండొద్దా అనేసి అనొచ్చు లేదు. సో ఉండొచ్చు, ఆ డిమాండ్కి వెయిట్ కూడా పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనం అక్కడ రోడో డ్రైనో ఏదో ఒకటి కూడా వేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ అందరినీ పిలిచి మండల్ వైజ్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొద్దిమంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఆర్డినెన్స్ చేయడానికి కాదు. సో ఇది అసెంబ్లీ కాదు. డిపార్ట్మెంట్ కానివ్వండి, మహిళా శిశు సంక్షేమ శాఖ కానివ్వండి, మళ్ళీ రూరల్ డెవలప్మెంట్ సో కానివ్వండి, సో వీటన్ని డిపార్ట్మెంట్స్తో ఎట్లా మీరు ఇంటరాక్ట్ అవుతారు, సో ఏ విధంగా వాళ్ళ నుంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు, ఏ విధంగా ఆ పంచాయతీని అభివృద్ధి చెందగలుగుతారు అనేది కూడా మొత్తం ఇన్ డీటెయిల్గా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా సో కాన్సన్ట్రేషన్గా వినాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఒకటి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే కొద్దిగా నేర్చుకోవడానికి, కొద్దిగా తెలుసుకోవడానికి. సో అదేవిధంగా మీరు తోటి సర్పంచ్లకు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా ఏమైనా మీ మండలం, సో మనము అటు ఇటు కాకుండా మండల్ ఒకటే దగ్గర వచ్చేటట్టు పెట్టినాం. సో దట్ మీ అక్కపక్కన ఉన్న సర్పంచ్గా వాళ్ళతో కూడా మీకు ఇంటరాక్షన్ అయ్యి, సో వాళ్ళది మీరు కొన్నిసార్లు మనకు సమస్యలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఒక రోడ్డు కావాల్సి ఉంటుంది. సో ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా నూతనంగా మీరు అందరూ కూడా ఎన్నికైనందుకు మరి మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం. సో ఈరోజు మనము మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే సర్పంచ్లకు మనము ట్రైనింగ్ ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. సో ఈ 5 days వరకు సుమారుగా మనకి ఇప్పుడున్న 4 మండలాలకు సుమారుగా 100 మంది వరకు కూడా ఉన్నారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్
ఇంకొక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ అలా సుమారుగా 5 బ్యాచ్లలో మనం అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా సో ఈ ట్రైనింగ్లో చెప్పేది, సో కొద్దిమంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా సర్పంచ్లు అయ్యి ఉండొచ్చు, సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అంతా కూడా తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నా కానీ కూడా సో మనం మన లిస్టుల ప్రకారంగా చూస్తే కూడా సుమారు 80 నుంచి 90% మంది కూడా మనకి కొత్తగా